హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామంలో శ్రీ వేమాల స్వామి తిరునాళ్ల సందర్భంగా ఒక అద్భుతమైన జాతీయ స్థాయి ఒంగోలు జాతి సీనియర్ పశు ప్రదర్శనకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా 2024లోనే మన స్వయం పర్యవేక్షణలో ఈ ప్రదర్శనను ప్రారంభించాము. అప్పుడు మన సోదరుడు కుమార్ యొక్క ఆహ్వానం మేరకు ఈ సంవత్సరం ఒంగోలు జాతి పశు ప్రేమికుడు, ఉత్సాహవంతుడు యువకుడు కన్నా గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ప్రదర్శనకు రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఈ ప్రదర్శన మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒంగోలు జాతి పశు ప్రేమికులందరూ ఎవ్రీబడి బీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మన ప్రియ మిత్రులు, నా సోదర సహోదరులందరికీ స్వాగతం. ఒంగోలు జాతి పశు పోషకులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఈ నెల 31వ తారీఖున నెల్లూరు జిల్లా బుచ్చి మండలం కాగులపాడు గ్రామంలో శ్రీ వేమాల స్వామివారి యొక్క తిరునాళ్ళ శుభ సందర్భంగా, స్వామివారి ఆరాధన శుభ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది ఆ ప్రదర్శన ఇప్పుడు మనం మొదటిసారి ఏం కాదు, యాక్చువల్గా ఇది రెండోసారి. 2024 మే నెలలో ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు జాతి సీనియర్ కాంపిటీషన్ని కండక్ట్ చేయడం జరిగింది. మన మిత్రుడు, సోదరుడు, మన ఫాలోవర్ జ్యోతి సుకుమార్ అప్పుడు మనం పందెం పెడదామన్నా, మా యొక్క గ్రామంలో తిరణాలకు పందెం పెడదామని రెగ్యులర్గా కాల్ చేస్తూ కాంటాక్ట్ చేస్తూ అప్పుడు సుమారు సంవత్సరం పాటు కంటిన్యూగా దాని గురించి మాట్లాడుకుంటూ ప్రైజులు, అంటే ఒక చిన్న గ్రామము, తనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు పెద్దగా లేరు. ఆ సమయంలో తను ఒక్కడే కష్టపడుతుంటే తనకు నేను తోడ్పాటును అందించి నేను వెళ్ళి దగ్గరుండి 4 రోజుల ముందే కోర్టు పెడతానికి కూడా అక్కడ ప్లేస్ లేదు, కోర్టు ఏర్పాటు చేయడానికి కూడా ప్లేస్ లేదు. చిన్న గ్రామం చుట్టూ పొలము, ఖాళీ స్థలం లేదు. ఒక పొలంలో అప్పటికప్పుడు నేను స్వయంగా కొంతమంది 4-5 పిల్లలను తీసుకొని ఆ పిచ్చి మొక్కలన్నీ పీకించి నేను కూడా దగ్గరుండి చేసి ఒక కోర్టుని తయారు చేసాం ఒక పొలంలో. అప్పుడు ఆర్కే బుల్స్, తోట శ్రీనివాసరావు గారు, వారి యొక్క ఛత్రపతి, భీముడు, ఇవన్నీ ఇలాంటి మంచి జతలను కూడా పిలవడం జరిగింది. అందరూ వచ్చారు. సుమారు 9 జతలు అయితే అయినాయి. అప్పుడు కాంపిటీషన్ని నిర్వహించాము. మొదటి బహుమతి 80,000గా యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి కన్నారెడ్డి గారు ఆ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆ కాంపిటీషన్కి బండను కూడా అప్పుడు నేనే చేయించాను స్వయంగా మాటూరు శ్రీనివాసరావు గారి దగ్గర. అప్పుడు 19 క్వింటాల బండను చేయించడం జరిగింది. చాలా బాగుంది, మంచి బండ. కాంపిటీషన్ అప్పుడు మొదటి విజేతగా ఛత్రపతి భీముడు వచ్చినాయి. ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ పెట్టాలని అనుకోవడం జరిగింది. వర్షం అవన్నీ జరగడం అప్పుడు అనుకోకుండా ఇక కాంపిటీషన్ జరగలేదు లాస్ట్ ఇయర్. ఆ గ్రామంలో అప్పుడు ఆ రోజు ఆ కాంపిటీషన్కి 19 క్వింటాల బండ చేయించడానికి సుకుమారు తన మిత్రుడు ఇద్దరు కలిసి ఆ బండని చేయించారు. అప్పుడు 4 రోజులు అక్కడే ఉండి నేను ఆ కాంపిటీషన్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి అదంతా అయిపోయిన తర్వాత చాలాసేపు నేను, అంటే ఆ ప్రాంతానికి, ఆ ఏరియా, ఆ గ్రామానికి కొత్త అనమాట ఆ కాంపిటీషన్ అనేది, ఎద్దుల పందెం అనేది. ఒక్కడే కష్టపడుతున్నాడు కుమారు. తనకి సపోర్ట్ అందించండి, సహకారం అందించండి, గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు బయటకు రండి అని చెప్పడం నేను మైక్లో చెప్పాను. ఎంకరేజ్ చేయమని చాలాసేపు మాట్లాడాను. సో ఆ యొక్క స్ఫూర్తి, ఆ సంవత్సరం మొదటి బహుమతి ఇచ్చినటువంటి కన్నా గారు, యువకుడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినటువంటి అతను ఈ సంవత్సరం ముందుకు వచ్చి ఒక మంచి కాంపిటీషన్ని, ఒక అద్భుతమైనటువంటి, ఇప్పటి వరకు ఎవరు కూడా రూపొందించినటువంటి ఒక అద్భుతమైన బహుమతులతోటి ఈ విధంగా చేద్దామని ముందుకు వచ్చారు. సో ఆ యొక్క సంకల్పమే ఈ సంవత్సరం జరగబోతున్న కాంపిటీషన్. అది
బహుమతులు మంచి మంచి బహుమతులతోటి యాక్చువల్గా ఈ సంవత్సరం కూడా ఒక 70-80 వేలతో చిన్న పందెం పెట్టాలనుకున్నాం. ఎందుకంటే కుమార్ చాలా కష్టపడుతున్నాడు ప్రైజుల కోసం, దాతల కోసం. అప్పటికి నేను ఒకళ్ళిద్దరిని రికమెండ్ చేశాను. వాళ్ళు ప్రైజులు ఇస్తామన్నారు, మళ్ళీ రమ్మన్నారు. అలా బహుమతుల కోసం తను కష్టపడుతున్నాడు. నా వంతు నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఎవరన్నా పరిచయం చేసి ప్రైజుల కోసం మేము అలా చేయాలనుకుంటూ, అలాంటి సమయంలో అంటే 2024 ఫస్ట్ కాంపిటీషన్కి మొదటి బహుమతి ఇచ్చినటువంటి కర్ణా గారు, ఆ యువకుడు, ఆ ఉత్సాహవంతుడు, ఒంగోలు జాతి పశు ప్రేమికుడు, తను ముందుకు వచ్చి తను బాధ్యతగా తీసుకొని ఒక మంచి 3 బహుమతులతో పాటు మిగిలిన తన స్నేహితుల్ని అందరిని కలుపుకొని వారందరితో మాట్లాడి మంచి బహుమతులను పెడదామని చెప్పి తను ముందుకు వచ్చి తను కూడా తన భుజాలపై ఎత్తుకొని ఈ యొక్క మంచి బహుమతులను రూపొందించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఈ యొక్క కాంపిటీషను ప్రైజెస్ గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది. సో యాక్చువల్గా నేనైతే 100% జెన్యూన్గా చెప్తున్నాను. ఈ వెహికల్స్ ఇలాంటి వద్దని నేను కాకుండా ప్రైజులు అయితేనే బాగుంటుందేమో అని నేను మన మిత్రుడు సోదరుడు కన్నారెడ్డి గారితో నేను మాట్లాడాను, కుమార్ తోటి. ఈ సంవత్సరం ఇలా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ప్రైజులు పెడితే అట్లా కొంచెం బాగుంటుందేమో, అందరికీ చిన్న రైతులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైజులు ఎక్కువ పెడదాము అని చెప్పాను. సో వారి యొక్క ఉత్సాహం మేరకు, వారు నిర్ణయం మేరకు ఈ యొక్క వెహికల్స్ని ఒక గిఫ్ట్గా ఒక బహుమతుల్ని ఇద్దామని వారు అనుకున్నారు. కాబట్టి సో వారి యొక్క కోరిక మేరకే సో నేను కూడా అంగీకరించడం జరిగింది, వారి యొక్క ప్రోద్బలం. సో దాని ఫలితంగానే ఈ సీనియర్ కాంపిటీషన్కి మొదటి బహుమతిగా బజాజ్ పల్సర్ బైకు, రెండవ బహుమతిగా బజాజ్ సిటీ 100, మూడవ బహుమతిగా బజాజ్ ప్లాటినా, నాలుగవ బహుమతిగా త్రిదేవ్ కంపెనీ సూపర్ ఎలక్ట్రిక్ బైకు, ఐదవ బహుమతిగా త్రిదేవ్ అల్ట్రా ఎలక్ట్రిక్ బైకు, ఆరవ బహుమతిగా త్రిదేవ్ కంపెనీదే స్మార్ట్ ఎలక్ట్రిక్ బైకు, ఏడవ బహుమతిగా త్రిదేవ్ కంపెనీది బేస్ ఎలక్ట్రిక్ బైకు, తర్వాత 8వ బహుమతి ఎయిర్ కూలర్ అంటే ఎయిర్ కండిషనరు, 8వ బహుమతి ఎయిర్ కండిషనర్ ఏసీ, 9వ బహుమతి ఒక ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, 10వ బహుమతి 43 అంగుళాల టీవీ, ఎల్ఈడి టీవీ. సో ఈ 10 బహుమతులు కూడా మొత్తం వస్తువులే. అమౌంట్ అంటే మనీ అయితే ప్రైజ్ మనీ లేదు, మొత్తం కూడా వెహికల్స్, ఈ హోమ్ అప్లయన్సెస్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము గత నెల నుంచి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫైనలైజ్గా ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి. సో సమయం చాలా తక్కువే ఉంది, నేను వారికి చెప్తానే ఉన్నాను, మనం టైం తక్కువ ఉంది, త్వరగా అనౌన్స్ చేద్దామని. సో అందుకని మొన్న సాయంత్రం గ్రూప్కి ఫార్వర్డ్ చేశారు, అంటే జస్ట్ కాంపిటీషన్లో జరగబోతూ ఉంది ప్రైజులు ఇదని. సో కన్ఫర్మేషను డీటెయిల్స్ మొత్తం కోసం నేను ఆగడం జరిగింది. రెగ్యులర్గా ప్రతి టైం టు టైం ప్రతి గంట 2 గంటలకి మాట్లాడుకుంటూ ఉన్నాం మేము. కాంపిటీషన్ లాస్ట్ టైము మంచి సపోర్ట్ అందించి మాకు పాల్గొన్నటువంటి 9 జతలు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు కూడా మరింతమంది సీనియర్ కాంపిటీషన్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొని ఈ ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మొదటిసారి కాంపిటీషన్ పెట్టినప్పుడు సమయం దగ్గర కొంచెం అక్కడ డిస్కషన్ జరిగింది, ఎందుకంటే అప్పుడు సమయం పాంప్లెట్లో మేము మెన్షన్ చేయలేదు. సో అలాంటి డిస్టర్బెన్స్ ఏమి లేకుండా క్లియర్ కట్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. సమయం 25 నిమిషాలు. కోర్టు వచ్చేసి 200 అడుగులు, అంటే కోర్టు గతంలో పెట్టినటువంటి కోర్టు కాదు, పొలంలో కోర్టు కాదు, ఒక మంచి సాధ్యమైనంత వరకు మంచి కోర్టు, మంచి సర్ఫేస్ పైన మంచి కోర్టు, మంచి నేల, మంచి ప్లేస్లోనే ఒక కోర్టుని అక్కడ అవకాశాన్ని బట్టి ఒక కోర్టుని సెలెక్ట్ చేయడం జరిగింది. 200 అడుగుల కోర్టు, 21 క్వింటాల బండ, అంటే బండ కూడా కొత్త బండ మళ్ళీ చేపించడం జరుగుతూ ఉంది. లాస్ట్ టైం బండ కాదు, ఎందుకంటే ఆ బండ వేరే వాళ్ళు తీసుకెళ్లారు కాంపిటీషన్ కోసం, మళ్ళీ తిరిగి తేలేదు వాళ్ళు. సో అందుకని మళ్ళీ కొత్త బండని చేయించడం జరుగుతూ ఉంది.
బండ బరువు ఈ కాంపిటీషన్కి నెల్లూరు జిల్లా బుచ్చి మండలం కాగులపాడు శ్రీ వేమాల స్వామి తిరునాళ్ళ సందర్భంగా జరిగే సీనియర్ కాంపిటీషన్కి 31వ తారీఖున సమయం 25 నిమిషాలు, బండ బరువు 21 క్వింటాలు, కోర్టు పొడవు 200 అడుగులు. సో ఇవి రూల్స్. యాజ్ పర్ రూల్స్ ఎవరి వన్ షుడ్ బి హ్యావ్ టు ఫాలో ది. అయితే ఈ కాంపిటీషన్కి మనం ఫస్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు నారాయణ స్వామిని తీసుకోవడం జరిగింది. సో యాజ్ యూజువల్గా రెగ్యులర్గా మళ్ళీ ఈ కాంపిటీషన్కి యాంకర్గా నారాయణ స్వామి గారే ఉంటారు. ఇక ఈ కాంపిటీషను దాతలు ఎవరైతే ఈ యొక్క బహుమతులు ఇస్తున్నారో, ఎవరైతే మన సోదరుడు కుమారుని ఎంకరేజ్ చేస్తూ ఆ యొక్క గ్రామంలోని చాలా ముఖ్యమైన తిరునాళ్ళ వేమాల స్వామి తిరునాళ్ళకు సపోర్ట్గా అందరూ ముందుకు వచ్చి ఈ బహుమతులు ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మేము ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసాం. తను ఒక్కడే అన్నీ చూసుకుంటున్నాడు. నన్ను ముందే రమ్మన్నాడు. నేను 4 days ముందే వెళ్ళాను. ఇంకా నేను అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండని మన కుమారింట్లోనే ఉండి ఇంకా నేను కూడా అట్లా తిరిగానమాట. షార్ట్ మీద ఇంకా అట్లా తిరుగుతా, ఇంకా అక్కడ డ్రమ్ములు, నీళ్లు, ఆ బండని, అయ్యని ఇవన్నీ, అక్కడ కోట్ అని, అడి కర్రల బాతడం అని, ఇంకా ప్రతిదీ అక్కడ ఉండి ముందుండి అన్ని దగ్గరుండి ఆ మొక్కలు నేను కూడా బీకాను. పొలంలో ఎవరు లేరు. అతనికి తోడుగా కనీసం ఒక 4 కుర్రలు కూడా లేరు ఆ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి, ఏదన్నా పనులు పురమాయించుకోవడానికి. సో నేను కూడా తనతో కలిసి ఆ కుర్రోడికి సపోర్ట్ ఇచ్చాను. ఆ కాంపిటీషన్ అయిపోయాకే నేను చాలాసేపు మాట్లాడాను అనమాట. ఎందుకంటే తను మీ గ్రామానికి మంచి పేరు తేవాలని సంకల్పంతో ఈ ప్రదర్శనకు పూనుకున్నాడు. కానీ ఎవరు తోడుగా నిలబడలేదు. సో ఈ యొక్క స్ఫూర్తి అంటే ఈ ఊరిని ఈరోజు ఇంతమంది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ఎద్దులు వచ్చారో, ఈ ఊరు ఎంతమందికి తెలిసింది అంటే ఈ పందెం ద్వారా. కాబట్టి ఈసారి కాంపిటీషన్ కండక్ట్ చేసేటప్పుడు తనకు తోడుగా నిలబడండి 4 అని నేను మైక్లో చెప్పాను. గ్రామంలో మైక్ తీసుకొని బహుమతులు ఇచ్చేటప్పుడు. సో ఏదేమైనా మంచి బహుమతులు ఇస్తున్నటువంటి దాతలు ముందుకు వచ్చినందుకు ఈసారి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఈ కాంపిటీషన్ ఈసారి చాలా చక్కగా జరగబోతూ ఉంది. మంచి భారీ స్థాయిలో. ఎప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఇంతవరకు ఎక్కడ కూడా 10 ప్రైజులు కూడా బహుమతులు ఇలా ఎవరైతే పెట్టలేదు నాకు తెలిసి. సో ఇలాంటి మంచి కాంపిటీషన్ని మేము కండక్ట్ చేయబోతూ ఉన్నాము. సో దీనికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు ఎవరికంటే మన సోదరుడు, మిత్రుడు, మన ఫాలోవర్, ఎస్పెషల్లీ మన ఛానల్ ఫాలోవరు, ఈ బహుమతులు 1st, 2nd, 3rd బహుమతులు ఇస్తున్నటువంటి కన్నారెడ్డికి ఎస్పెషల్లీ ఐఎమ్ రియల్లీ అప్రిషియేషన్ హిమ్. అతన్ని అభినందిస్తున్నాను. సో ఫస్ట్ అంతకుముందు మొదటి బహుమతి ఇచ్చాడు. ఇప్పుడు 3 బహుమతులు తనే ఇస్తున్నాడు, 1st, 2nd, 3rd. ఇంకా తనే సంకల్పం చేసుకొని ఈ బహుమతులన్నింటినీ కూడా ఇచ్చేందుకు అందరితో మాట్లాడుతున్నాడు. సో ఈసారి అంటే తనకి ఫుల్ సపోర్ట్గా వచ్చాడు మన కుమార్కి. సో రియల్లీ వెరీ హ్యాపీ. సో ఇక యాజ్ యూజువల్గా మనం అప్పుడు మెమెంటోలు కూడా చేయించాను. ఆ మెమెంటోలే ఉన్నాయి. అప్పుడు ఒక 50 మెమెంటోలు చేయించాము. అప్పుడు 10 మెమెంటోలు ఇవ్వడం జరిగింది. ఆ మెమెంటోలు చాలా ఉన్నాయి, 40 మెమెంటోల దాకా విజయవాడ నుంచి చేయించాను అప్పుడు డిజైన్ చేసి. ఆ మెమెంటోలనే ఇప్పుడు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ. జస్ట్ డేట్ మార్పు. ఇంకా యాజ్ టీజ్గా అదే కాంపిటీషన్, అదే సందర్భం కాబట్టి అదే గ్రామము. సో ఆ యొక్క మెమెంటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు, లాస్ట్ టైం చేయించినవి. సో పశు పోషకులందరికీ చక్కటి శాలువాలతో సత్కరించి, మెమెంటోలతో జ్ఞాపకులు బహుకరించి అందరికీ సాదరపూర్వక స్వాగతం తెలియజేస్తూ, వారికి కావాల్సినటువంటి మధ్యాహ్నం వచ్చేటువంటి పోటీ ప్రదర్శనకు వచ్చేటువంటి సారథులు, వారికి ఆ టీం అందరికి కూడా మధ్యాహ్నం భోజన వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో 31వ తారీఖు జరగబోయే నెల్లూరు జిల్లా మండలం ఉచ్చిరెడ్డిపాలెం కాలయ కాగులు గ్రామం, అంటే కాగులపాడు గ్రామం అంటారు, కాగులపాడు. ఈ గ్రామంలో జరిగేటువంటి వేమాల స్వామి తిరునాళ్ళ సందర్భంగా జాతీయ స్థాయి సీనియర్ కాంపిటీషన్కి సీనియర్ పశు పోషకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం మన ఛానల్ నుంచి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. సో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మన ఫాలోవర్స్, నా ప్రియ మిత్రులు, నా ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్. జై హింద్.